మనము చేసే కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. మనం చేసే పనులు అర్థమైంది, మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయి. ఒక పనేమో రెండు రకాలుగా ఉన్న కర్మలలో ఒకటి మన కోసం చేసుకుంటామమ్మా, ఇంకొకటి లోకం కోసం చేస్తాం. మన కోసము అంటే ఏంటిది? మనం బీడీలు చేయడం మన కోసం, చేన్లకు పనికి వెళ్ళడం మన కోసం, అంటే మన కోసం, మన కుటుంబం కోసం చేసే పని, అది మన కోసం, మన సంపాదన, మన దీనికోసం. మరి రెండవ కర్మ ఎలా ఉంటుందంటే లోక కళ్యాణం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? లోక కళ్యాణం కర్మనా మన సొంత కర్మనా? ఇది లోక కళ్యాణం. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాన బోధ చేస్తే ఆ జ్ఞానం పట్టుకున్న వాళ్ళకి దుఃఖ రాహిత్యం వస్తుంది. అంటే దుఃఖం అనేది ఉండదు కాబట్టి దుఃఖ రాహిత్యాన్ని తొలగించే జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుగుతుంది. ఆ జ్ఞాన యజ్ఞం అనేది లోక కళ్యాణం కాబట్టి మనకి రెండు రకాల కర్మలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు కర్మలని లోక కళ్యాణం కోసం చేసే కర్మని యజ్ఞము అంటారు. అర్థమవుతుందమ్మా? యజ్ఞము అంటారు. మరి లోక కళ్యాణం కోసం చేసే కర్మని యజ్ఞం అన్నప్పుడు యజ్ఞం ఏం చేస్తుంది మనకు అంటే బంధ విమోచనం. అంటే రక్త సంబంధాలు, బంధం నుంచి మనం ఎక్కువగా అందరినీ ఇష్టపడి ఇవన్నీ ఉంటాయి కదా, మీకు అర్థమవుతుంది కదా. ఆ బంధ విమోచనం అంటే బంధం నుంచి మనకి కొద్ది కొద్దిగా దూరం పెరుగుతుంది. అంటే మనం బంధంలో ఇరుకద్దు అన్నట్టు, బంధంలో ఉండాలి. ఇప్పుడు నాకు భర్త పిల్లలు అన్ని ఎట్లా ఉన్నాయో అందరికీ ఉంటారు, కానీ వాటి మీద మమకారం ఎక్కువ ఉండదు. మమకారం ఉంటే ఏమైతుందంటే మనం ఎప్పుడూ భగవంతునికి దగ్గరగా ఉంటాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అహంకారము ఉండద్దు, మమకారము ఉండద్దు. మనకి ఎలా అంటే మన బాధ్యత ఉండాలి, ఈ రెండింటి మధ్యలో బాధ్యత ఉండాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, ఆ బంధం అనేది ఏర్పడ్డది, ఆ బాధ్యతగా భార్యగా నా బాధ్యత ఏంది, కోడలుగా నా బాధ్యత ఏంది, బిడ్డ తల్లిగా నా బాధ్యత ఏంది, ఇవి నిర్వర్తించాలి. కానీ వాటి మీద వ్యామోహం, ఆ బంధాల మీద మనం వ్యామోహం పెంచుకోకుండా ఉండడమే బంధ రాహిత్యం. ఇది మెల్లిమెల్లిగా ఈ యజ్ఞాలకి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానంలో ఏమైతుందంటే ఈ యొక్క బంధ విమోచనాలు అంటే కొంచెం అర్థమవుతుంది కదా, అలా మనకి జరుగుతుంది. మరి ఇలా జరిగినప్పుడు ఏమైతుందంటే మనకి కర్మ, ముఖ్యంగా వివేకరహితమైన కర్మ బంధాన్ని కలిగిస్తుంది. ఎవరికైతే అంటే వివేకం ఉండదు, విజ్ఞానము వివేకము అంటాం కదా, సరి అయిన లక్షణాలు, సరి అయిన గుణం ఉండదో వాళ్ళకి ఏమవుతుంది? బంధములో ఇరుక్కుంటారు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం ఉంటేనేమో బంధం నుంచి విముక్తులైతారు. బంధములో ఉంటామమ్మా, కానీ మమకారాలు తగ్గుతాయి. తర్వాత బాధ్యత పెరుగుతుంది. బాధ్యత పెరగడం కరెక్టా? మమకారం ఉండడం కరెక్టా? మమకారం ఏం చేసి పెట్టదు, ఖరాబ్ చేస్తుంది. నా బిడ్డ అని మమకారం ఎక్కువ ప్రేమ చూపిస్తే వాడు ఖరాబ్ అయి పని చేయడు, వాడు సంస్కారవంతుడు కాడు. మరి ఎవరికైతే ఈ ముఖ్యంగా వివేకం ఉండదో వాళ్ళకి బంధము దగ్గర అవుతుంది. మరి అలాంటి పనులు మనం చేసుకోకూడదు. కాబట్టి స్వార్థం లేకుండా మనకి లోపల నువ్వు నేను నాది నీది అన్న స్వార్థం ఏమీ లేకుండా మనం బుద్ధితో కర్మలు చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏ స్వార్థం లేకుండా బుద్ధి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈమె ఏం చేసింది? యజ్ఞం పెట్టింది. ఆ యజ్ఞానికి నేను వచ్చిన అంటే ఇవి బుద్ధితో చేసే, జ్ఞానంతో చేసే కర్మలు అన్నారు. ఇలా మనకి ఇక్కడ స్వార్థం అనేది ఉండదు. నాకేమొస్తుంది, ఆ ఊరికి నేను యజ్ఞం చేస్తే నాకేమొస్తుంది అని అనుకోకుండా స్వార్థ రహితంగా అంటే స్వార్థం లేకుండా చేసే కర్మని బుద్ధి కర్మలు, జ్ఞాన కర్మలు అంటారు. అర్థమవుతుంది కదా. తర్వాత ఇక్కడ ఇంకా బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ అయిపోయినాయి. అంటే దీనివల్ల ఏమైతుంది? మనకి బంధ విమోచనము కలుగుతుంది. తర్వాత కృష్ణుడు ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని
కృష్ణుడు చెప్తాడన్నట్టు. దేన్ని చేపట్టమన్నాడంటే జ్ఞాన యజ్ఞాలని మాత్రమే పట్టుకోవాలి, చేపట్టాలి, చెయ్యాలి అని కృష్ణుడు ఇక్కడ మనకి ఆదేశం ఇస్తున్నాడు. అంటే ఇటువంటి యజ్ఞాలు మరి కృష్ణుడు చేసిందే అదే యజ్ఞం కదా. యుద్ధంని కాసేపు ఒక 5, 10, 15 నిమిషాలు కాల చక్రాన్ని ఆపేసిండండి కృష్ణుడు. ఎందుకు? అర్జునుడు ఏడిస్తే కాలచక్రాన్ని కాసేపు ఆపి అక్కడ జ్ఞాన యజ్ఞం చేసిండు. అర్జునునికి జ్ఞాన బోధ చేసిండు. దాని పేరే జ్ఞాన యజ్ఞం. ఆ జ్ఞాన యజ్ఞం వల్ల అర్జునుడు ఏడిస్తే భగవద్గీత మనకు వచ్చింది. చూడండి, ఒక అర్జునుడు ఏడిస్తే కృష్ణుడు చెప్తే మన ఒడి పంట పండింది. లేకపోతే భగవద్గీత మనకి ఎలా వస్తుంది? అలా అద్భుతంగా అర్జునుని ద్వారా కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఆయన చేసిండు కాబట్టి అలా మీరు చెయ్యండి అని చెప్పి ఆదేశం ఇచ్చిండు మనకి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునేది అదే. బంధాల గురించి ఆయన ఏడ్చిండు కదా అర్జునుడు. ఈ నా మామ, నా తాత, నా అన్న అందరూ నా వాళ్ళు, ఇలా చూస్తే నేను యుద్ధం చెయ్యను అంటే బంధంలో ఇరుక్కపోయింది. బంధం నుంచి విడుదల కావాలి అంటే మనిషికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఆయన ఇచ్చినప్పుడు అప్పుడు యుద్ధం చేస్తాను. ఆ బంధాలలో ఎప్పుడైతే ఇరుక్కుంటామో నీది నాది అన్న స్వార్థమే ఉంటుంది. కాబట్టి స్వార్థానికి భగవంతుడు దాసోహం కాడు. అర్థమైంది కదా? స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎవరైతే ఉంటారో వారికి భగవంతుడే దాసోహం అవుతాడు. ఆ గుణం మనకు కావాలి. అందుకని మనకి జ్ఞానం కావాలి. ఒకవేళ స్వార్థపూరిత కర్మలని చేసినా కూడా పూర్తిగా మనం వివేక సహితంగా అంటే వివేకంతో కనీసం అక్కడ ప్రవర్తించడానికి ప్రయత్నం మనం చెయ్యాలి. ఒకవేళ అలా చేసిన మనము స్వార్థరహిత కర్తవ్య కర్మలని మాత్రమే ఆచరించాలి. అంటే ఏ స్వార్థం పెట్టుకోకుండా మంచి కర్మలని మాత్రమే ఆచరించాలి అని చెప్తున్నాను. మరి ఇంతగా మనల్ని తప్పు చెయ్యకుండా ఉండేలాగా జ్ఞానబోధ చేస్తున్నాడు కృష్ణుడు. చూడండి, కానీ మనము వింటే కదా ఫస్ట్ మనం ఏం చెయ్యాలని మనకు అర్థం. అందుకే మనిషికి ఇది వినకనే దుఃఖం వస్తుందండి. ఇది విని మన నిత్య జీవితంలో మనం ఆచరిస్తే, ఇప్పుడు చూడండి ఇన్ని విషయాలు చెప్తున్నాడు దీంట్లో. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిస్వార్థకర ధర్మయుత కర్మలని మాత్రమే చేపట్టండి, అప్పుడు మీకు ఏ పాపము అంటదు. అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంతో నాకేమస్తది అని ఆశించకుండా ధర్మంతో, అధర్మంగా వద్దు, మళ్ళా ధర్మయుతమైన కర్మలను ఎవరైతే చేపడతారో వాళ్ళకే బుద్ధి జ్ఞానం ఉన్నట్టు అని చెప్పి ఈ కర్మయోగం నుంచి మనకి చెప్తున్నాడు. మరి ఈ రెండు చెయ్యాలి అంటే మన దగ్గర జ్ఞానం ఉంటేనే చేస్తాం కదండి. మనసు స్థితిలో ఉన్న ఎవరు కూడా ధర్మాన్ని పాటించారు. మనసు స్థితిలో ఉన్న ఎవరు కూడా నిస్వార్థ కర్మలు చెయ్యాలి. అందుకే మనసు యొక్క స్థితిని దాటాలి అంటే ధ్యానం చెయ్యాలి. అర్థమవుతుంది? మనసు మొత్తం జీరో అవుతుంది కదమ్మా ధ్యానంలో. నేను చెప్పినా కదా, మనకి గాఢ నిద్రలో ఏమైతుంది, మనసు పనిచేయదు. అలాగే ఆ స్థితిని మనం ధ్యానంలో పొందాలి. అంటే మనం ధ్యానం చేయగా 1 గంట 2 గంటలు 3 గంటలు ఇలా ధ్యానం చేస్తున్నా కొద్ది ఏమవుతుందంటే మన మనస్సు స్థితి మొత్తం జీరో వెళ్ళి ఆత్మస్థితికి మనం ఎప్పుడైతే వస్తామో జ్ఞానంతో కర్మలు చేస్తాము. అప్పుడు మనకి ఎటువంటి కర్మ అంటకుండా అన్ని పాపాలు దగ్ధమై మోక్షం వస్తుంది. మోక్షం రావాలంటే జ్ఞానం చెయ్యాలి, జ్ఞానం సంపాదించాలి. భగవద్గీత అంటే జ్ఞానం, భగవద్గీత అంటే ధర్మం, భగవద్గీత అంటే సత్యం. భగవద్గీత అంటే ఏంటిది? సత్యం. భగవద్గీత అంటే ధర్మం, భగవద్గీత అంటే జ్ఞానం.
చెప్పండి భగవద్గీత అంటే ఏంటిదంటే చెప్పేసేయండి. సత్యం. ఎవరన్నా అడిగితే చాలు సత్యం. మరి సత్యం అంటే ఏంటి? భగవద్గీత అంటే జ్ఞానం. సత్యం అని చెప్పిండ్రు కదా, భగవద్గీత అంటే సత్యం. మరి సత్యం అంటే ఏంటి? నిజాలు పలుకుడు. నిజాలు వాళ్ళు కూడా ఇక ఏదైనా తప్పు చేయద్దు. అన్ని అంటే అబద్ధాలు ఆడకుండా నిజాలు ఉండాలి. ఉన్నట్టు మాట్లాడు అంటుంది. ఈ సృష్టిలో ఏదైతే ఈ రెండు కళ్ళకు కనిపిస్తలేదో, అర్థమవుతుందా? ఈ సృష్టిలో ఈ రెండు కళ్ళకి స్తంభం కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, నువ్వు కనబడుతున్నావు, టీవీ కనబడుతుంది, సర్వం ఇక్కడ ఉన్నాయన్నీ కనబడుతుంది. కానీ కనిపించింది ఒకటి ఉంది, అదే సత్యం. కనిపిస్తలేదు కానీ ఉన్నది. ఇప్పుడు చెట్టు ఉందండి, అక్కడ మొత్తం చెట్టు అంతా కనబడుతుంది, కానీ చెట్టుకి ఆధారం ఏంటిది? భూదేవరా. చెట్టుకి వేర్లు ఆధారం. అంటే తెలిసిన వాళ్ళు చెప్తే తెలియని వాళ్ళకి వాళ్ళకి మెదడుకి మేత పెడుతున్నా నేను ప్రశ్నలు వేసి కదమ్మా. చెట్టు అంతా కనబడుతుంది కానీ వేర్లు కనబడతాయా? మరి నువ్వు నీళ్ళు ఎడ పోస్తావు? వేర్లకే పోస్తావు, కానీ కనబడే కదా. ఆడెందుకు పోస్తున్నావు అంటే కనబడే చెట్టుకు కడబడని వేర్లు ఆధారం కాబట్టి కదా. అంటే కనిపించేది మంచిగా ఉండాలంటే కనిపించని దాన్ని కాపాడాలి కదా. సీదకొచ్చినది. ఇప్పుడు కనిపించే మన శరీరంకి కనిపించని శక్తి ఒకటి మన లోపల ఉంది కదా, ఉందా లేదా? ఉంది. కనిపించని శక్తి పేరే ఆత్మశక్తి. అంటే చెట్టుకి వేర్లు ఎట్లా బలమో, వేరు లేకపోతే అసలు చెట్టే లేదు. అలాగే ఆత్మే లేకపోతే నువ్వే లేవు. మరి ఇప్పుడు ఆత్మ నా నోరు వెనకాల ఉందండి, ఇది నా నోరు. అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా కదా, నా నోరు మాట్లాడదు. మాట్లాడేది ఎవరు అంటే నా నోటి వెనకాల ఉన్న ఆత్మ శక్తి నా నోటితో మాట్లాడిపిస్తుంది, నా కళ్ళతో చూపిస్తుంది. మరి ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకుందాం, అది చెడు పదం కాదండి, మంచి పదం. నేను ఎందుకు వాడతా? లేకపోతే చెడు పదం అయితే నాకు బుద్ధి ఉంది కదా, అది మంచి పదం. మరణం అనేది గొప్ప వరం. జననం ఎలాంటిదో మరణం కూడా అలాంటిదే. రెండింటిని సమానంగా చూసేవాడే యోగి. అందుకని ఇప్పుడు నేను చనిపోయినా అనుకున్నా, ఇప్పటిదాకానేమో నేను బతికున్నా, మాట్లాడుతుంది. నాకు బతికి ఉన్నప్పుడు అన్ని అవయవాలు ఉన్నాయి, చనిపోయినప్పుడు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. కానీ బ్రతికున్న నేను శివం కాబట్టి మాట్లాడిన, చనిపోయిన నేను శవం కాబట్టి మాట్లాడలేను. ఇక్కడ ఏంటి తేడా అంటే అందులో ఆత్మశక్తి ఉంది, ఇందులో ఆత్మశక్తి మెల్లగా బయటకు వెళ్ళింది. మరి ఇప్పుడు నోరు మాట్లాడినట్ట, ఆత్మశక్తి మాట్లాడినట్ట? ఆత్మశక్తి. మరి మీరేమనుకుంటారు? నోరు మాట్లాడింది అనుకుంటారు. అంటే దానికి మాట్లాడే శక్తిని ఆత్మ లోపల ఉండి ఇస్తుంది, వేర్లు చెట్టుకి ఇచ్చినట్టుగా. అంటే ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ, పరమాత్మ. కాబట్టి ఇందులో ఉన్న ఈ జీవుడే దేవుడు, ఇందులో ఉన్న జీవుడే మాట్లాడిపిస్తున్నాడు. ఈ జీవుడే దేవుడని తెలుసుకోవడమే ధ్యానము, ధ్యానము, ధ్యానము. అందుకని ఇప్పుడు ఈ శ్లోకం
అయిపోయిందండి. ఇదేనండి, ఒక్క శ్లోకం అయింది ఇప్పటిదాకా. ఇంకో శ్లోకం గురించి తెలుసుకుందామా? ఓపిక ఉందా? క్లోజ్ చేద్దామా? ఒకటి చెప్పానా? ఒకటి చెప్పానా లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే? పరిప్రశ్నేన సేవయా తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతీతి జ్ఞానం జ్ఞానీనా తత్వదర్శినః. ఇది శ్లోకం. మనకి ఇక్కడ మరి ఈ శ్లోకం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఒక మామూలు నరుడికి ఏం చెప్తున్నాడంటే, మనమే తీసుకున్నాం. ఒక మామూలు నరుడికి ఏం చెప్తుందంటే, మనము ఫస్ట్ ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనము తత్వదర్శులైన వారి దగ్గరికి వెళ్ళాలి. అంటే జ్ఞానవంతులైన వారి దగ్గరికి మనం వెళ్ళి వారి దగ్గర ఆ జ్ఞానులకి ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి, అంటే జ్ఞానమున్న గురువు దగ్గరికి, ఉత్తుత్త గురువు కాదు. మళ్ళా ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ఉందంటమ్మా. ఎవరు పడితే వాళ్ళు చాలా మంది కాషాయాలు కడతారండి. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. అక్కడనే నీ బుద్ధిని ఉపయోగించి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి, వినయం అంటే అలా కాళ్ళ దగ్గర అలా పాదాల దగ్గర కూర్చొని ప్రశ్నించాలి. పొగరుతో కాకుండా వినయంతో నిమ్మలంగా ప్రశ్నించి, అంటే వారిచ్చే ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షని తీసుకొని, వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని రా అని దాని అర్థం. ఇంకా కొంచెం నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళినాము, సాష్టాంగ నమస్కారం ఫస్ట్ చేయాలి. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి? పైసలు అడుక్కునే గురువు దగ్గర కాకుండా నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఆశ్రమం నడవడానికి ఇవ్వడం వేరు, వాళ్ళు అడిగితే ఇవ్వడం వేరు. ఇప్పుడు ఒక గురువు ఇక్కడికి వస్తాడు, నిన్నేం అడగాడు. ఇప్పుడు లత యజ్ఞం పెట్టుకుంది, నాకు తోచినంత నేను పెడతాను అనుకుంది. ఎవరన్నా ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఇచ్చింది, కానీ తను అడగడు, తన ఇష్టం. అది మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తే ఇందులో కూడా మీరు భాగస్వాములు అవుతారు అని చెప్పి ఒకరికి ఫస్ట్ మేము చెప్తాం. కానీ ఖచ్చితంగా ఇస్తేనే పాదాలు మొక్కిచ్చే గురువులు ఉన్నారు కదా, అలా కాకుండా జ్ఞానం ఉన్న గురువుని ఫస్ట్ మనం వెతకాలి. మోసపోవద్దండి. మోసం చేసే వాళ్ళు వస్తారు, కానీ తప్పు నీది, వాళ్ళ తప్పేగా, నీదే తప్పు. ఫస్ట్ నిన్నెవడు మోసమన్నాడు? నీకు తెలివి లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? అంతేనా? మనం ఏం చేస్తామంటే మోసపోయి మళ్ళీ అన్ని నిందిస్తాం. నిన్నెవడు పొమ్మన్నాడు? నేను రమ్మన్నానా అంటాడు వాడు, అంటాడా? అందుకని మనం ఫస్ట్ ఆలోచించే శక్తితో, బుద్ధితో, జ్ఞానంతో జ్ఞానమున్న గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అంటున్నాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఆడికిడికి వండుడా, ఇలా పండి మొక్కడం కాదు. ఇదే అసలుది నేర్చుకోవాలి మనం. సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళు చేస్తారా? చెయ్యరు, మగవాళ్ళు మాత్రం చేస్తారు. మరి ఈ శ్లోకం మగవాళ్ళకి సంబంధించిందా, అందరికి సంబంధించిందా? మరి అందరికి సంబంధించినప్పుడు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చెయ్యమన్నాడు కదా, దాని అర్థం ఏంది? మరి మనమైతే చెయ్యొద్దు, వాళ్ళు చెయ్యొచ్చు. మరి సాష్టాంగ నమస్కారం మనం చెయ్యనప్పుడు ఈ శ్లోకం మనం ఆచరించాలి కదా. మరి సాష్టాంగ నమస్కారం అంటే బోర్ల బుక్కల పండి మొక్కడం కాదు అని దాని అర్థం మనం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం గర్భం దాలుస్తాం కాబట్టి ఒక పవిత్రమైందండి గర్భం అంటే. గర్భానికి రోజు కృతజ్ఞత చెప్పండి. రోజు లేచి మన గర్భ సంచికి రోజు కృతజ్ఞత చెప్పాలి. ఆ గర్భ సంచి
పంట పండింది కాబట్టి మనం అమ్మ అయినాం కదా. కాబట్టి ఆ గర్భసంచి గర్భగుడి కంటే గొప్పది. ఎందుకు అంటే ఆ గర్భగుడిలో ప్రాణం లేని విగ్రహాన్ని పెట్టి మనం ప్రాణం పోస్తున్నాం. కానీ ఈ గర్భసంచిని ఎలా తయారు చేసిండు భగవంతుడు అంటే ఇందులో ఒక పిండం వేసి అది ప్రాణం పోస్తున్నాడు. ప్రాణాన్ని బయటికి పంపిస్తున్న గర్భసంచి ఎంత గొప్పది. అందుకని ఆ గర్భసంచి మనకు ఉంటది కాబట్టి మనకి సాష్టాంగ నమస్కారం చేయడానికి అవసరం లేదని. మరి సాష్టాంగ నమస్కారం అంటే ఏంటంటే సా అష్ట, అష్ట అంటే 8 అమ్మ. అష్ట అంగాలు, అంగాలు అంటే అవయవాలు. 8 అంగాలు ఏవేంటి అంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు. 2 కాళ్ళు, 2 చేతులు, 4. తల, మొండెము ఎన్నైనా 6. 8 కావాలి. 6 అయినాయి. ఇంకా 2 ఏడున్నాయి. చెవుల తల వచ్చిందంటే ఇది మొత్తం వచ్చినట్టే కదా. తల, కాళ్ళు వచ్చినాయి. కాళ్ళు చెప్పండి, ఎవరు చెప్తారు? మన ఆత్మ ఇందాకనే చెప్పిన ఆత్మని ఇందాక జ్ఞాన బుద్ధి ఏకాదశి గురించి చెప్పినప్పుడు చెప్పిన దాని గురించి మనస్సు బుద్ధి బుద్ధి జ్ఞానం అన్నీ అన్న బుద్ధి అన్న జ్ఞానం అన్నాడు కానీ ఇక పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. మంచి పని చేసి నిజమే కొంచెమన్నా ప్రయత్నం చేస్తుంది. అప్పటి నుంచి నేను ఆమె చూడడం వల్ల నాకు నచ్చుతుంది. అంటే బయట ఉన్న తల, మొండెము 2 అయితే 2 కాళ్ళు, 2 చేతులు, మొత్తం 6. ఇవి బయట ఉన్నాయి. లోపల ఉన్నాయే మెయిన్. బయట ఉన్న ఏడైనా ఉప్పమన్నా కూర్చుంటాయి. కానీ లోపలున్న మనస్సు బుద్ధి ఈ రెండింటిని కలిపితే 8. అంటే ఈ 8 అంగాలని గురువు దగ్గర ఇప్పుడే నా దగ్గర కూర్చున్నట్టుగా అలా కూర్చొని గురువు పాదాల దగ్గర కూర్చొని గురువుకి కాళ్ళు ఒత్తుతూ ఏ గురువుకి జ్ఞానం ఉన్న గురువుకి కాళ్ళు ఒత్తచ్చండి. ఏం ఆశించట్లేదు కాబట్టి సేవ చేయొచ్చు. ఆయన పాదాల దగ్గర నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ బుద్ధిని ఇక్కడ ఉంచి ఈ గురువుకి సేవ చేయడమే సాష్టాంగ నమస్కారం. ఆ గురువుకి ఇలా సాష్టాంగ నమస్కారం చేసి ఈ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని, అంటే ఉపదేశం అంటారమ్మా, ఉపదేశం తీసుకొని ఆ గురువిచ్చిన జ్ఞానాన్ని తీసుకొని ఆచరించు అని దాని అర్థం. చూసినావా ఎంత అర్థం ఉంది? కృష్ణుడు ఉత్తాన్ని చెప్పిండా? ఇప్పుడు మనకేమో మీద మీద అర్థమయ్యాయి. సాష్టాంగ నమస్కారం అంటే మనం గుడికి పోతాం, ఆయనతో సాష్టాంగ నమస్కారం మనమైతే చెయ్యాలి. మరి సాష్టాంగ నమస్కారం అంటే ఇక నెత్తి గోపుకోవాలి అర్థం కాదు. మరి అందుకే మనం నెత్తి గోపుకునే బదులు ఒక జ్ఞానం ఉన్న గురువు దగ్గరికి పోతే ఆ జ్ఞానం ఉన్న గురువు ఇలా బోధించిన పుస్తకాలను ఇలా ఇస్తారు. ఇప్పుడు నేనేమేం చెప్పినో మీరు రోజు ఇంటికాడ చదివితే మీరు కూడా ఒక సునీత మాస్టర్ లాగా తయారవుతారు. అందుకని ఈ భగవద్గీతని ఎంతగా వివరించి ఇచ్చిందంటే ఆమె గొప్పవాడు, ఆ గొప్ప మన గురువు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఇచ్చిందండి. ఈ భగవద్గీత 400 అండి. ఈ భగవద్గీతని మనం తీసుకుంటే పుట్ట వేసి జాగ్రత్తగా ఇంత కాపాడితే నీ తరతరాల దాకొస్తుంది. ఎన్నేళ్ళైనా భగవద్గీత చినిగిపోదు నువ్వు చూసుకునే శ్రద్ధని బట్టి. అదే నేను వీళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టి ఓ 10,000 పెట్టి చీర ఉన్నాం అనుకో, ఏడాది బీరువల పెడతావు, ఎన్నేళ్ళకి తీస్తావో తెలియదు, అది చినిగిపోతుంది. ఇది చినిగిపోదు. తల దించి చదివితే తల ఎత్తేలాగా నిన్ను చేస్తా అన్నది భగవద్గీత. అందుకని తల దించి ఈ పుస్తకాన్ని కొనుక్కొని తల దించి చదివి తల ఎత్తుకునేలాగా మనం జీవిద్దామని నేను కోరుకుంటున్నాను. ఓకే మరి
ఈ రోజు కూడా ఈ చక్కటి అవకాశాన్ని మీ ఊరు గ్రామస్తులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.